అందరికీ సామాజిక ఉద్యమాల వందనాలతో ఏప్రిల్ 14న ఎవరి ఊళ్ళో వాళ్ళు చిన్న చిన్నగా 10-20 మంది 50 మందిని జరుపుకొని ఆనందించడంతో పాటు వేలాది మందిని ఒకే చోట చేరి బాబాసాహెబ్ గురించి మాట్లాడుకొని ఆయన చూపిన ప్రత్యామ్నాయ సంస్కృతిని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఎవ్రీ ఇయర్ మేము గత 14 ఏళ్లుగా రన్ ఫర్ క్యాస్ట్ ఫ్రీ ఇండియాతో కలిసి కార్యక్రమాలు చేశాం. గత 3 ఏళ్లుగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తున్నాం. ఈసారి ఏప్రిల్ 14 ఉదయం 6-7 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటల వరకు జరిగే ఉత్సవాలకి పెద్దలు ప్రొఫెసర్ కాసిం సార్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఏప్రిల్ 14 అనేది భారతదేశంలో సామాజిక విప్లవకారుడు పుట్టినరోజు. వివిధ మతాలకి పండుగలు ఉన్నాయి, కానీ దేశమంతా జరుపుకోదగిన పండుగ ఏప్రిల్ 14. అంబేద్కర్ ఈ దేశ రాజ్యాంగ నిర్మాత కనుక ఆయన జయంతిని ఘనంగా నిర్వహించడం అనేది మనందరి బాధ్యత. ముఖ్యంగా మూఢనమ్మకాల నిర్మూలన కార్యకర్తలు బైరి నరేష్ నాయకత్వంలో విభిన్న పద్ధతుల్లో ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వచ్చి పూలదండలేసి జైభీం చెప్పి అవకాశం ఉంటే 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోయే సంఘాలు ఉన్న ఈ రోజుల్లో అట్లా కాకుండా దానికి భిన్నంగా క్రమశిక్షణ అనేది మనిషికి చాలా ముఖ్యం. ఆ క్రమశిక్షణతో బ్లాక్ సెట్స్ ధరించి వచ్చిన కార్యకర్తలు ఒక 2000 మంది రేపు ఏప్రిల్ 14వ తారీఖు నాడు అక్కడికి చేరుకోబోతున్నారు. ఆ క్రమశిక్షణ ఎలా ఉంటుందో మీరు ఒకసారి చూడండి. మనిషికి క్రమశిక్షణ లేకపోతే జీవితంలో ఎదగటం సాధ్యం కాదు, అనుకున్న లక్ష్యం కోసం పనిచేయటం సాధ్యం కాదు, సమాజంలో మార్పు తీసుకురావడం సాధ్యం కాదు. కనుక తోసుకోవడం, నెట్టుకోవటం, అవకాశాల కోసం ఒకరినొకరు రద్దు చేసుకోవటం కాకుండా క్రమశిక్షణతో సభ జరుగుతుంది. ఆ సభలో మీరందరూ పాల్గొనవలసిందిగా, అంబేద్కర్కు ఘనమైన నివాళి అర్పించవలసిందిగా మీ అందరికీ పేరు పేరున ఆహ్వానిస్తున్న, విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.